కార్తీక దీపం 420 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం. దీపానే దశరథును గన్తో కాల్చి చంపేందుకు ప్రయత్నించిందని సుమిత్ర బలంగా నమ్ముతోంది. అదే అభిప్రాయాన్ని తన మనసులో దీపపై రగులుతున్న మాటలను భయపెడుతుంది, చెప్తుంది. దీప చేసిన నేరాన్ని అసలు సహించేదే లేదని అంటుంది. దీపాను సుమిత్ర నానా మాటలు అంటూ ఉండడంతో ఇక కార్తీక్ బాబు స్పందిస్తాడు. దీపపై పారు సుమిత్ర నిందలు వేస్తూ ఉండడంతో సహించలేకపోతాడు. అసలు దోషి జోష్న మంచిదారిగా గుర్తింపు పొందుతూ ఉందని, ఆ ఇంటికి అసలు వారసురాలైన దీపాను ఇంతలా నిందించడంతో తట్టుకోలేకపోతాడు. ఇక వెంటనే సుమిత్రపై ఫైర్ అవుతాడు. హద్దులు దాటి మాట్లాడితే సహించేది లేదని అంటాడు. గౌతమ్ విషయంలో ఎలాగైతే సాక్ష్యాధారాలతో నిరూపించారో ఇక దశరథ మామను ఎవరు హత్య చేద్దామని అనుకుంటారనేది కూడా త్వరలోనే నిరూపిస్తారని కార్తీక్ బాబు సవాల్ చేస్తాడు. కార్తీక్ బాబు చాలా బలంగా చెప్పడంతో జోష్న భయపడుతుంది. దశరథను చంపాలని చూసింది నేనే కదా అని మనసులో అనుకుంటాడు. కానీ ఎలా రుజువు చేస్తాడంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ బాబు మాత్రం రెచ్చిపోతాడు. అతి త్వరలోనే దశరథ మామను చంపాలని చూసిన వారిని వారెవరైనా సరే మెడపట్టి లాక్కొచ్చి దశరథ కాళ్ళ ముందు కూర్చోబెడతానని సవాల్ చేస్తాడు. కార్తీక్ బాబు మాటలకు జోష్న లోపల జంకుతుంది. ఇక సమస్య నుంచి తప్పుకున్నానని సంబరపడేలోపే మళ్ళీ ఇంకో సమస్యలో చిక్కుకుంటుందని కంగారు పడుతుంది. అయినా అదంతా ఏం కాదని, ఇప్పటికైతే విజయం నాదేనని జోష్న సంబరపడిపోతుంది. ఇక దాసు వెళ్ళిపోతానని శివనారాయణకు చెప్తాడు. మాకు ఎంతో సాయం చేసిన నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేసి వెళ్ళాలని శివనారాయణ అంటాడు. తొలిసారిగా దాసును శివనారాయణ దగ్గర చేయడంతో పారుజాతం ఆనందపడుతుంది. దాసును గౌరవించినందుకు కార్తీక్ బాబు దీప కూడా సంతోషిస్తారు. ఇక వంటలన్నీ రెడీ చేసి అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు. కార్తీక్ బాబు దీప అందరికీ వడ్డిస్తామని చెప్తారు. ఇక దాసు మాత్రం కార్తీక్ బాబు దీపాలను కూడా తమతో పాటే కూర్చొని తినండి అని అంటాడు. కానీ మేము పనులం, యజమానులతో కలిసి తినలేమని కార్తీక్ బాబు దాసుకు వివరిస్తాడు. మీరందరూ తినండి అని కార్తీక్ బాబు చెప్తాడు. కానీ దాసు శివనారాయణకు ఒక కండిషన్ పెడతాడు. అసలు నాతో సాయం చేయించిందే కార్తీక్ బాబు, దీప, వీళ్ళిద్దరికే జరిగిన సన్మానం మర్యాద నాకెందుకు అని అంటాడు. ఒక ప్లేట్లో వేసి ఇస్తే ఏదో ఒక మూలను కూర్చుని వెళ్తానని అంటాడు. ఇక దాంతో శివనారాయణ నువ్వు నాకు ఈరోజు అతిథివి అని, నీ ఇష్ట ప్రకారమే కార్తీక్ దీపాలు కూడా మనతో కలిసి భోజనం చేస్తారని చెబుతాడు. అయితే కార్తీక్ బాబుతో పాటు దీప కూడా తినడానికి కూర్చోవడంతో వెంటనే సుమిత్ర లేస్తుంది. దీప పక్కన కూర్చుని తినడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. దానితో దీప బాధపడుతుంది. కార్తీక్ బాబు సర్ది చెబుతాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ సమయంలో పారిజాతం శివనారాయణ దాసుతో కలిసి భోజనం చేస్తున్నట్లుగా సెల్ఫీల ఫోటోలను తీస్తుంది. ఇక ఆ ఫోటోలను శ్రీధర్కు పంపిస్తుంది. ఆ ఫోటోలు చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. కుటుంబం మొత్తం కలిసిపోయిందా అని కుళ్ళుకుంటారు. ఆ ఇంటిలో పని మనిషికి కూడా పనికిరాని దాసును శివనారాయణ పక్కన కూర్చోబెట్టుకుని మరీ భోజనం వడ్డించడం ఏంటని సందేహిస్తారు. దీని అంతటి వెనకాల తన కొడుకు కార్తీక్ బాబు హస్తం ఉంటుందని భావిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.